నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము నవమః సర్గః. 9వ సర్గ. హనుమంతుడు రావణుని భవనమును అక్కడ ఉన్న పుష్పక విమానమును చూచిన పిమ్మట అక్కడ నిద్రించుచున్న వేల కొలది స్త్రీలను చూచుట. తస్యాలయ వరిష్ఠస్య మధ్యే విపులమాయతం దదర్శ భవన శ్రేష్టం హనుమాన్ మారుతాత్మజః. వాయుపుత్రుడైన ఆ హనుమంతుడు ఉత్తమమైన ఆ భవన సముదాయము మధ్యయందు విశాలము దీర్ఘము అయిన ఒక శ్రేష్టమైన భవనమును చూచెను. అర్ధయోజన విస్తీర్ణమాయతం యోజనం హి తత్ భవనం రాక్షసేంద్రస్య బహుప్రాసాద సంకులం. చుట్టూ అనేక ప్రసాదములు ఉన్న ఆ రావణ భవనము 1 యోజనము పొడవు అనగా దాదాపు 8 నుండి 9 మైళ్లు, 4 లేదా 4.5 మైళ్లు వెడల్పు ఉండెను. మార్గమాణస్తు వైదేహీం సీతామాయతలోచనాం సర్వతః పరిచక్రామ హనుమానరిసూదనః. శత్రు వినాశకుడైన హనుమంతుడు విశాల నేత్రయైన ఆ జనక రాజకుమారి కొరకై అన్వేషించుచు అంతటా తిరిగెను. ఉత్తమం రాక్షసావాసం హనుమానవలోకయన్ ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. చతుర్విషాణైర్ద్విరదైస్త్రివిషాణైస్తథైవ చ పరిక్షిప్తమసంబాధం రక్ష్యమాణముదాయుధైః. పిమ్మట అద్భుతమైన శోభకల హనుమంతుడు అనేక రాక్షసులకు నివాస స్థానమైన ఆ భవనమును పరిశీలన పూర్వకముగా చూచుచు దానిని సమీపించెను. ఆ భవనమునందు అన్ని ప్రాంతములందు 2 దంతముల ఏనుగులు, 3 దంతముల ఏనుగులు, 4 దంతముల ఏనుగులు తిరుగుచుండెను. ఏ మాత్రము ఇరుకులేక విశాలముగా ఉన్న ఆ భవనమును ఆయుధములు ధరించి సర్వదా యుద్ధ సన్నద్ధులైన రాక్షసులు రక్షించుచుండిరి. రాక్షసీభిశ్చ పత్నీభిః రావణస్య నివేశనం ఆహృతాభిశ్చ విక్రమ్య రాజకన్యాభిరావృతం తన్న క్రమకరాకీర్ణం తిమింగళఝషాకులం వాయువేగ సమాధూతం పన్నగైరివ సాగరం. ఆ భవనము రావణుని భార్యలైన రాక్షస స్త్రీలతోనూ ఆతడు పరాక్రమము చూపి బలాత్కారముగా ఎత్తుకొని వచ్చిన రాజకన్యలతోనూ నిండియుండెను. ఏనుగులతోనూ రక్షక భటాదులతోనూ వ్యాప్తమై ఉన్న ఆ భవనము మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగలములు, ఝషములు అను చేపలు, సర్పములు తిరుగుచున్నది, వాయువేగముచే కదలుచున్నది అయిన సముద్రము వలె భయంకరముగా ఉండెను. యాహి వైశ్రవణే లక్ష్మీర్యాచేంద్రే హరివాహనే సారావణ గృహే సర్వా నిత్యమేవానపాయిని. కుబేరునికి ఎట్టి ఐశ్వర్యమున్నదో ఆకుపచ్చ గుర్రములు కట్టిన రథము వాహనముగా గల ఇంద్రునికి ఎట్టి ఐశ్వర్యమున్నదో అట్టి ఐశ్వర్యము అంతా రావణుని గృహములో ఎన్నడునూ తొలగిపోక నిత్యము స్థిరముగా ఉన్నది. యాచ రాజ్ఞః కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టా వా వృద్ధి రక్షో గృహేష్విహ. ఇక్కడ రావణుని భవనములో ఉన్న సమృద్ధి యక్షాధిపతి అయిన కుబేరుని సమృద్ధితోనూ యముని సమృద్ధితోనూ వరుణుని సమృద్ధితోనూ సమానమని కాని దానికంటే కూడా అధికమైనదని కాని చెప్పవలెను. తస్య హర్మ్యస్య మధ్యస్థం వేశ్మచాన్యత్సు నిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజః. హనుమంతుడు
ఆ భవనము మధ్య మరి ఒక భవనమును అనగా పుష్పకమును చూచెను. అది చక్కగా నిర్మింపబడినదై మత్త గజముల ఆకారములో ఉన్న అనేక శిఖరములతో నిండి ఉండెను. బ్రహ్మణోర్థే కృతం దివ్యం దివియద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం పరేణ తపసా లేభే యత్కుబేరః పితామహాత్ కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః. అనేకములైన రత్నములచే అలంకరింపబడిన పుష్పకము అను దివ్యమైన విమానమును విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పూర్వము స్వర్గములో నిర్మించెను. కుబేరుడు గొప్ప తపస్సు చేసి దానిని బ్రహ్మ నుండి పొందెను. రావణుడు బలము చేత ఆ కుబేరుని ఓడించి ఆ విమానమును అతని నుండి బలాత్కారముగా హరించెను. ఈహా మృగసమాయుక్తైః కార్తస్వర హిరణ్మయైః సుకృతైరాచితం స్తంభైః ప్రదీప్తమివ చ శ్రియా మేరు మందర సంకాశైరుల్లిఖద్భిరివాంబరం కూటాగారైః శుభాకారైః సర్వతః సమలంకృతం. ఆ విమానమునందు తోడేళ్ల బొమ్మలు చెక్కిన వెండి స్తంభములు, బంగారు స్తంభములు అంతటా ఉండెను. కాంతితో ఆ విమానము ప్రజ్వలించుచున్నట్లు ఉండెను. దాని పైభాగమునందు మేరు పర్వతముతోనూ మందర పర్వతముతోనూ సమానములైన ఆకాశమును ఒరయుచున్నవా అన్నట్లున్న ఎన్నో అందమైన గదులు ఉండెను. వివరణ: ఈ శ్లోకము విమానం ఆరురోహ అను 19వ శ్లోకములో ఉన్నదానితో అన్వయము, అనగా విమానమును ఎక్కెను. జ్వలనార్క ప్రతీకాశం సుకృతం విశ్వకర్మణ హేమ సోపాన సంయుక్తం చారు ప్రవర వేదికం. విశ్వకర్మ ప్రయత్నపూర్వకముగా నిర్మించిన ఆ పుష్పక విమానము అగ్నివలె సూర్యుని వలె ప్రకాశించుచుండెను. దానిలో బంగారు మెట్లు, అందమైన మంచి అరుగులు ఏర్పరుపబడి ఉండెను. జాలవాతాయనైర్యుక్తం కాంచనైః స్ఫాటికైరపి ఇంద్రనీల మహానీలమణిప్రవర వేదికం. ఆ విమానములో బంగారముతోనూ స్ఫటిక మాణిక్యములతోనూ చిన్న రంధ్రములు కల అలంకార ప్రధానములైన కిటికీలు, గాలివచ్చు పెద్ద కిటికీలు అమర్చబడి ఉండెను. ఇంద్రనీలమణులు, మహానీలమణులు పరచిన అరుగులు అందముగా ఏర్పరుపబడెను. పాలలో వేయగా అనగా పాలు నీలవర్ణముగా ఉన్నట్లు కనబడునది ఇంద్రనీలము. ఆ జాతికే చెందినది తద్భిన్నము మహానీలము. విద్రుమేణ విచిత్రేణ మణిభిశ్చ మహాధనైః నిస్తులాభిశ్చ ముక్తాభిస్తలేనాభివిరాజితం. ఆ విమానము అడుగు భాగమునందు విచిత్రములైన పగడములు, అమూల్యమైన మణులు, సాటిలేని ముత్యములు అతుకుటచే అది అద్భుతముగా ప్రకాశించుచుండెను. చందనేన చ రక్తేన తపనీయ నిభేన చ సుపుణ్యగంధినాయుక్తమాదిత్య తరుణోపమం. ఆ విమానమునందు అంతటను మంచి సువాసన గల ఎర్రని చందనము, బంగారు రంగు చందనము పూయుటచే అది మధ్యాహ్నమునందలి సూర్యుడు వలె ఉండెను. కూటాగారైర్వరాకారైర్వివిధైః సమలంకృతం విమానం పుష్పకం దివ్యమారురోహ మహాకపిః. హనుమంతుడు అందమైన ఆకారము గల మేడపై గదులచే అలంకరింపబడిన దివ్యమైన అట్టి పుష్పక విమానము మీదికి ఎక్కెను. తత్రస్థః సతదా గంధం పానభక్ష్యాన్న సంభవం దివ్యం సమ్మూర్ఛితం జిఘ్రద్రూపవంతమివానిలం. హనుమంతుడు అక్కడికి చేరగానే ఆ ప్రాంతమునందు అంతటను వ్యాపించి మద్యాది పానీయములు, తినదగిన పిండి వంటలు, అన్నములు మొదలైన వాటి అద్భుతమైన సుగంధము వచ్చెను. అది మూర్తీభవించిన వాయువు వలె తీవ్రతరమై ఉండెను. సగంధస్థం మహాసత్వం బంధుర్బంధుమివోత్తమం ఇత ఏహీత్యువాచేవ తత్ర యత్ర స రావణః. ఆ సువాసన ఒక ఉత్తముడైన బంధువు
తన బంధువును పిలచినట్లు మహాబలశాలి అయిన ఆ హనుమంతుని ఇటు రమ్ము అని పిలుచుచున్నదా అన్నట్లు రావణుడున్న ప్రదేశమునకు తీసుకుని వెళ్ళెను. తతస్తాం ప్రస్థిత శాలాం దదర్శ మహతీం శుభాం రావణస్య మనః కాంతాం కాంతామివ వరస్త్రియం. హనుమంతుడు అటువైపు వెళ్లి అక్కడ మనోహరురాలైన ఉత్తమ స్త్రీవలే రావణుని మనస్సుకు చాలా ఇష్టమైన అందమైన ఒక పెద్ద శాలను చూచెను. మణిసోపాన వికృతాం హేమజాల విభూషితాం స్ఫాటికైరావృత తలాం దంతాంతరిత రూపికాం. వివరణ: ఈ శ్లోకములోని మరియు రాబోవు 5 శ్లోకములలోనూ ఉన్న ద్వితీయాంత శబ్దములు పై శ్లోకములోని శాలాం అనుదానికి విశేషణములు. ఆ శాల ఎట్లున్నదనగా, ఆ శాలలో మాణిక్యములు అతికిన మెట్లు చక్కగా అమర్చబడెను. అది బంగారు కిటికీలతో అలంకరింపబడెను. దాని క్రింది ప్రదేశమంతా స్ఫటిక మాణిక్యములు పరచి ఉండెను. మధ్య మధ్య దంతపు నగిషీలు చెక్కబడెను. ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ రూప్య చామీకరైరపి విభూషితాం మణిస్తంభైః సుబహుస్తంభభూషితాం. అనేకమైన ఆధార స్తంభములపై నిలచి ఉన్న ఆ శాలలో అలంకరణార్థమై ముత్యములు, పగడములు, వెండి, బంగారము మొదలైన వాటితో నిర్మించిన మణిస్తంభములు అక్కడక్కడ అమర్చబడి ఉండెను. నమ్రైర్రుజుభిరత్యుచ్చైః సమంతాత్సు విభూషితైః స్తంభైః పక్షైరివాత్యుచ్చైర్దివం సంప్రస్థితామివ. ఆ శాలలో కొంచెము వంగిన కొన్ని స్తంభములు, వంకర లేని చాలా ఎత్తైన కొన్ని స్తంభములు ఉండెను. అవి అన్నియూ చక్కగా అలంకరించబడెను. అట్టి స్తంభములతో ఆ శాల చూచువారికి ఎత్తైన రెక్కలు చాచుచూ పైకి ఆకాశము మీదికి ఎగురుటకు సిద్ధమగుచున్నదా అన్నట్లు కనబడుచుండెను. మహత్యా కుథయా స్థీర్ణాం పృథివీ లక్షణాంకయా పృథివీమివ విస్తీర్ణాం సరాష్ట్ర గృహమాలినీం. ఆ శాలలో ఒక పెద్ద చిత్ర కంబళము పరచబడి ఉండెను. ఆ కంబళము మీద సముద్రములు, నదులు, వనములు, గృహములు మొదలైన భూమి మీద ఉండు లక్షణములన్నీ చిత్రింపబడి ఉండుటచే ఆ శాల రాష్ట్రములతోనూ గృహ పంక్తులతోనూ కూడిన విశాల భూతలము వలె ఉండెను. నాదితాం మత్త విహగైర్దివ్యగంధాధివాసితాం పరార్థ్యాస్తరణోపేతాం రక్షోధిపనిషేవితాం. ఆ శాల మదించిన పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుచుండెను. దివ్యములైన సుగంధముల చేత పరిమళింపచేయబడుచుండెను. దాని నేల మీద అత్యుత్తములైన ఆస్తరణములు పరచబడెను. అక్కడ రావణుడు సుఖముగా భోగములు అనుభవించుచుండెను. ధూమ్రామగరు ధూపేన విమలాం హంస పాండురాం చిత్రాం పుష్పోపహారేణ కల్మాషీమివ సుప్రభాం. ఆ శాఖ హంసవలె తెల్లగా స్వచ్ఛముగా ఉండెను. అగరు ధూపము వేయుటచే ఆ ధూమము అంతటను వ్యాపించి ధూమ్రవర్ణముగా ఉండెను. అంతటను వివిధ పుష్పములు చల్లి అలంకరించుటచే చిత్రవర్ణముగా ఉండెను. మంచి కాంతిగల కామధేనువు వలె ఉండెను. మనస్సంహ్లాద జననీం వర్ణస్యాపి ప్రసాదినీం తాం శోకనాశనీం దివ్యాం శ్రియః సంజననీమివ. ఆ శాల మనస్సునకు ఆనందము కలిగించుటే కాక దానిలో ఉన్నవారి శరీర కాంతిని వృద్ధి చేయును. అది లక్ష్మికి పుట్టినిల్లు వలెనున్నదై శోకమును నశింపచేయును. అత్యాశ్చర్యకరముగా ఉండెను. అట్టి శాలను హనుమంతుడు చూచెను. ఇంద్రియాణీంద్రియార్థైస్తు పంచ పంచభిరుత్తమైః తర్పయామాస మాతేవ తదా రావణ పాలిత. రావణునిచే పాలించబడిన ఆ శాల తల్లివలె 5 ఇంద్రియములచే అనుభవింపదగిన ఉత్తమ పదార్థములను సమకూర్చుట ద్వారా 5 ఇంద్రియములకు తృప్తి కలిగించెను. వివరణ: ఆ శాల హనుమంతునికి తృప్తి కలిగించినది అనుభావమును గ్రహించి కొందరు
దాని వలన హనుమంతునకు తృప్తి ఎట్లు కలిగెనో వివరించుచు ఏమేమో వ్రాసిరి. ఆ శాలలో వివిధ భోగములు అనుభవించుచున్న రావణుడు, ఆతని అంతఃపుర స్త్రీలు ఆనంద డోలికలలో తేలియాడుచుందురు అని ఆ శాలను వర్ణించుటయందే కవి తాత్పర్యము అయి ఉండును. స్వర్గోయం దేవలోకోయమింద్రస్యేయం పురీ భవేత్ సిద్ధిర్వేయం పరాహి స్యాదిత్యమన్యత మారుతి. ఇది స్వర్గలోకమా, దేవతల నివాస స్థానమా, ఇంద్రుని పట్టణమైన అమరావతియా, ఉత్తమమైన తపస్సిద్ధియా అని హనుమంతుడు తలచెను. ప్రధ్యాయత ఇవా పశ్యత్ ప్రదీపాంస్తత్ర కాంచనాన్ ధూర్తానివ మహాధూర్తైర్దేవనేన పరాజితాన్. జూదములో మంచి నేర్పుగల పెద్ద జూదరులు జూదములో ఓడించివేయగా ఏమీ చేయుటకు తోచక జూదరుల వలె నిశ్చలములై ఆలోచించుచున్నవా అన్నట్లున్న బంగారు దీపములు అక్కడ హనుమంతునకు కనబడెను. దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణానాం చ ప్రదీప్తేత్యభ్యమన్యత. దీపముల ప్రకాశము, రావణుని తేజస్సు, అలంకారాల కిరణాలు ఇవన్నీ కలియుటచే హనుమంతునకు ఆ భవనము ప్రజ్వలించుచున్నట్లు కనబడెను. తతో పశ్యత్కుథాసీనం నానావర్ణాంబరస్రజం సహస్రం వరనారీణాం నానావేష విభూషితం. పిమ్మట అనేక విధములైన రంగులు గల వస్త్రములు, మాలికలు ధరించి అనేక విధములైన అలంకారములతో అలంకరించుకొని చాలా మంది ఉత్తమ స్త్రీలు చిత్ర కంబళముపై కూర్చుండి లేదా శయనించి ఉండగా చూచెను. పరివృత్తేర్ధరాత్రేతు పాన నిద్రావశం గతం క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వాపబలవత్తదా. ఆ స్త్రీ సహస్రము రాత్రి అంతా క్రీడించి క్రీడ నుంచి విరమించి పిదప మద్యపానము వలన కలిగిన నిద్రకు వశమై అర్ధరాత్రము తిరగగానే గాఢముగా నిద్రించెను. తత్ర సుప్తం విరురుచే నిశ్శబ్దాంతరభూషణం నిశ్శబ్దహంసభ్రమరం యథా పద్మవనం మహత్. శరీరమునందలి ఆయా నడుము మొదలైన అవయవములు అలంకారములు నిశ్శబ్దములుగా ఉండగా నిద్రించుచున్న ఆ నారీ సహస్రము నిశ్శబ్దముగా ఉన్న హంసలు తుమ్మెదలు గల గొప్ప పద్మవనము వలె ప్రకాశించెను. తాసాం సంవృతదంతాని మీలితాక్షీణి మారుతి అపశ్యత్ పద్మగంధీని వదనాని సుయోషితాం. ఆ ఉత్తమ స్త్రీల పద్మముల సువాసన వంటి సువాసన గల ముఖములు నేత్రములు మూసికొని దంతములు కనబడక ఉండెను. అట్టి ముఖములను హనుమంతుడు చూచెను. ప్రబుద్ధానీవ పద్మాని తాసాం భూత్వా క్షపాక్షయే పునః సంవృత పత్రాణి రాత్రావివ బభుస్తదా. ఆ స్త్రీల ముఖములు వారు మేల్కొని ఉన్నంతసేపు సూర్యోదయ సమయమునందు వికసించిన పద్మముల వలె ఉండి వాని నిద్రా సమయమునందు ముకుళీభవించిన పత్రములు కల పద్మములు వలె అయినవి. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పదాః అంబుజానీవ ఫుల్లాని ప్రార్థయంతి పునః పునః. మదించిన తుమ్మెదలు ఈ ముఖ పద్మములను వికసించిన పద్మములను వలె మాటి మాటికి ఆస్వాదించుటకై కోరుచుండును నిశ్చయము. ఇతీవా మన్యత శ్రీమానుపపత్యా మహాకపిః మేనేహి గుణతస్తాని సమాని సలిలోద్భవైః. శ్రీమంతుడైన ఆ హనుమంతుడు ఆ ముఖములను గూర్చి యుక్తియుక్తముగా పైన చెప్పిన విధముగా భావించెను. ఎందుచేతననగా సౌందర్య సుగంధాది గుణములచే ఆ ముఖములు పద్మముల వలె ఉన్నవి అని అనుకొనెను. సా తస్య శుశుభే శాలా తాభిస్త్రీభిర్విరాజితా శారదీవ ప్రసన్నాద్యౌ స్తారాభిరభిశోభితా. ఆ స్త్రీల చేత ప్రకాశింపచేయబడిన ఆ రావణుని శాల శరత్కాలమునందు నక్షత్రముల చేత ప్రకాశింపచేయబడిన
నిర్మలమైన ఆకాశము వలె శోభించెను. సచతాభిః పరివృతః శుశుభే రాక్షసాధిపః యథా హ్యుడుపతిః శ్రీమాంస్తారాభిరభి సంవృతః. ఆ స్త్రీలు తన చుట్టూను ఉండుటచే ఆ రావణుడు నక్షత్రముల మధ్యయున్న ప్రకాశయుక్తుడైన చంద్రుని వలె శోభించెను. యాస్త్యవంతేంబరాత్ తారాః పుణ్యశేష సమావృతాః ఇమాస్తాః సంగతాః కృత్స్నా ఇతి మేనే హరిస్తదా. నక్షత్రములు కొంచెము శేషించిన పుణ్యముతో ఆకాశము నుండి జారి భూమిపై పడిపోవుచుండును కదా, ఆ నక్షత్రములే ఈ స్త్రీల రూపముతో ఇక్కడ చేరినవి అని హనుమంతుడు భావించెను. తారాణామివ సువ్యక్తం మహతీనాం శుభార్చిషాం ప్రభావర్ణ ప్రసాదాశ్చ విరేజుస్తత్ర యోషితాం. అక్కడనున్న ఆ స్త్రీల కాంతి, వర్ణము, నైర్మల్యము కూడా శుభమైన కాంతిగల పెద్దవైన నక్షత్రముల కాంతి, వర్ణ నైర్మల్యముల వలె ఉండెను. వ్యావృత్త గురుపీనస్రక్ ప్రకీర్ణవరభూషణాః పానవ్యాయామకాలేషు నిద్రాపహృత చేతసః. మద్యపానము, రతికేళులు చేసే సమయమునందు ఆ స్త్రీలు ధరించిన పెద్దగా లావుగా ఉన్న పుష్పమాలలు తారుమారైపోయినవి. శ్రేష్టములైన అలంకారములన్నీ చెల్లా చెదరైపోయెను. అట్టి ఆ స్త్రీలు ఆ సమయమునందు నిద్రాపరవశత్వము పొంది ఉండిరి. వ్యావృత్త తిలకాః కాశ్చిత్ కాశ్చిదుద్భ్రాంత నూపురాః పార్శ్వే గళితహారాశ్చ కాశ్చిత్ పరమయోషితః. ఆ ఉత్తమ స్త్రీలలో కొందరి నుదుటి మీది తిలకము రేగిపోయెను, కొందరి అందెళ్ళు చోటు తప్పెను, కొందరి హారములు ప్రక్కకు వ్రేలాడుచుండెను. ముక్తాహారావృతాశ్చాన్యాః కాశ్చిద్విస్రస్తవాససః వ్యావిద్ధరశనాదామాః కిశోర్య ఇవ వాహితాః. కొందరి ముత్యాల హారములు తొలగి వారి శరీరము చుట్టూ వ్రేలాడుచుండెను, కొందరి వస్త్రములు జారిపోయెను, కొందరి వడ్డాణములు చిక్కులు పడి ఉండగా వారు చాలా దూరము నడిపించిన ఆడగుర్రముల వలె ఉండిరి. సుకుండలధరాశ్చాన్యా విచ్ఛిన్న మృదితస్రజః గజేంద్ర మృదితాః ఫుల్లా లతా ఇవ మహావనే. నలిగి తెగిపోయిన పుష్పమాలలు ధరించిన కొందరు స్త్రీలు మంచి కుండలములు ధరించి ఉండిరి. ఆ స్త్రీలు మహావనములో ఏనుగులు నలగగొట్టిన పుష్పించిన లతల వలె ఉండిరి. చంద్రాంశుకిరణాభాశ్చ హారాః కాసాంచిదుత్కటాః హంసా ఇవ బభుః సుప్తాః స్తనమధ్యేషు యోషితాం. చంద్రకిరణముల వలె తెల్లగా ఉన్న పెద్ద పెద్ద ముత్యాల హారములు కొందరి స్తన మధ్యములందు నిశ్చలముగా పడియుండుటచే అవి నిద్రించుచున్న హంసల వలె ప్రకాశించుచుండెను. అపరాసాం చ వైడూర్యాః కాదంబా ఇవ పక్షిణః హేమసూత్రాణి చాన్యాసాం చక్రవాకా ఇవాభవన్. కొందరు స్త్రీలు ధరించిన వైడూర్య మణిహారములు కాదంబ పక్షుల వలె, మరికొందరు ధరించిన బంగారు సూత్రములు చక్రవాకముల వలె ఉండెను. హంసకారండవాకీర్ణాశ్చక్రవాకోపశోభితాః ఆపగా ఇవ తారేజుర్జఘనైః పులినైరివ. ఇసుక తిన్నెల వంటి విశాలములైన జఘన ప్రదేశములతో ఆ స్త్రీలు హంస కారండవ చక్రవాక పక్షులతో శోభించుచున్న నదుల వలె ప్రకాశించిరి. కింకిణీజాల సంకోశాస్తాహైమ విపులాంబుజాః భావగ్రాహా యశస్తీరాః సుప్తా నద్య ఇవా బభుః. అక్కడ నిద్రించుచున్న స్త్రీలు నదుల వలె ప్రకాశించుచుండిరి. వారు ధరించిన చిరుమువ్వలే మొగ్గలు, బంగారు ఆభరణములే పెద్ద పద్మములు, వారి ప్రేమాది భావములే మొసళ్ళు, వారి కీర్తులే తీరములు. మృదుష్వంగేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థితాః బభూవుర్భూషణానీవ శుభాభూషణ రాజయః. అలంకారముల ఒత్తిడికి కొందరి మెత్తని అవయవముల మీద, కుచాగ్రముల మీద రేఖలు పడెను.
అవి ఆయా అవయవములపై ధరించిన అలంకారముల వలె ఉండెను. అంశుకాంతాశ్చ కాసాంచిన్ ముఖమారుత కంపితాః ఉపర్యుపరి వక్త్రాణాం వ్యాధూయంతే పునః పునః. కొందరి స్త్రీల శ్వాస నిశ్వాసములచే వస్త్రాంతములు ఎగురుచు మాటిమాటికి వారి ముఖములపై కొట్టుకొనుచుండెను. తాః పతాకా ఇవోద్ధూతాః పత్నీనాం రుచిరప్రభాః నానావర్ణసువర్ణానాం వక్త్రమూలేషు రేజిరే. అనేక విధములైన మంచి రంగులు కల రావణ భార్యల కంఠముల సమీపమునందు ఆ వస్త్రాంతములు మంచి కాంతిగల ఎగురవేసిన పతాకముల వలె ప్రకాశించెను. వివరణ: ఇక్కడ నానావర్ణాః సువర్ణానాం అను పాఠము ఉన్నచో బాగుండును. నానావర్ణాః అనునది తాహ్ అను పదానికి విశేషణముగా చెప్పవచ్చును. కాని అట్టి పాఠము గోరఖ్పూర్ ప్రతిలో కూడా లేదు. మరెక్కడైనా ఉండవచ్చునని తోచుచున్నది. వవల్గుశ్చాత్ర కాసాంచిత్ కుండలాని శుభార్చిషాం ముఖమారుత సంసర్గాన్ మందం మందం సుయోషితాం. ఉత్తమ సౌందర్యవతులైన కొందరు స్త్రీల కుండలములు వారి నోటి నుండి వచ్చే వాయువు చేత మెల్లమెల్లగా కదలుచుండెను. శర్కరాసవగంధైశ్చ ప్రకృత్యా సురభిః సుఖః తాసాం వదన నిశ్వాస శిషేవే రావణం తదా. స్వభావ సిద్ధముగానే కాకుండా చక్కెరతో తయారు చేసిన మద్యము గంధము చేత కూడా పరిమళించుచున్న ఆ స్త్రీల నిట్టూర్పుల వాయువు అప్పుడు రావణునకు సుఖమును కూర్చి ఆనందమును కలిగించెను. రావణానన శంకాశ్చ కాశ్చిద్రావణయోషితః ముఖానిస్మస పత్నీనాముపాజిఘ్రన్ పునః పునః. రావణుని భార్యలలో కొందరు రావణుని ముఖమే అను భ్రాంతి చేత తమ ప్రక్కననున్న సవతుల ముఖములను ముద్దు పెట్టుకొనుచుండిరి. అత్యర్థం సక్త మనసో రావణేతావర స్త్రియః అస్వతంత్రాః సపత్నీనాం ప్రియమేవాచరంస్తదా. రావణునిపై మిక్కిలి లగ్నమైన మనస్సు కల ఆ స్త్రీలు నిద్రా మద్య మదముల చేత ఒడలు తెలియని స్థితిలో తమ ప్రక్కనున్న సవతులను రావణుడే అను భ్రాంతి చేత ముద్దు పెట్టుకొని వారికి ప్రియమునే చేసిరి. ఎందుచేతననగా తమను రావణుడే చుంబించుచున్నాడని వాళ్లు భ్రాంతి పడుచుండిరి. బాహూనుపనిధాయాన్యాః పారిహార్య విభూషితాన్ అంశుకాని చ రమ్యాణి ప్రమదాస్తత్ర శిశిరే. కొందరు స్త్రీలు కంకణముల చేత అలంకరించబడిన బాహువులను, మరికొందరు స్త్రీలు మంచి వస్త్రములను తలగడలుగా చేసుకొని నిద్రించిరి. అన్యా వక్షసి చాన్యస్యాస్తస్యాః కాచిత్ పునర్భుజం అపరాత్వంకమన్యస్యాస్తస్యాశ్చాప్యపరా కుచౌ. ఒక స్త్రీ మరి ఒక స్త్రీ వక్షస్థలముపై తలపెట్టి నిద్రించెను. ఆమె భుజమును తలగడగా చేసుకొని మరి ఒకటి శయనించెను. ఒక స్త్రీ మరి ఒక స్త్రీ తొడపై శయనించగా ఆమె కుచములను తలగడగా చేసుకొని మరి ఒకటి శయనించెను. ఊరు పార్శ్వకటీ పృష్ఠమన్యోన్యస్య సమాశ్రితాః పరస్పర నివిష్టాంగ్యో మదస్నేహవశానుగాః. ఆ స్త్రీలందరూ మదమునకు స్నేహమునకు లొంగిపోయి ఒకరిపై ఒకరు అవయవములు పడవేసి ఒండరుల తొడలను, పార్శ్వములను, కటి ప్రదేశమును, వీపును ఆశ్రయించుకొని పడుకొని యుండిరి. అన్యోన్యభుజ సూత్రేణ స్త్రీమాలాగ్రథితా హి సా మాలేవ గ్రథితా సూత్రే శుశుభే మత్త షట్పదా. ఒండరుల భుజములచే దారముతో గ్రుచ్చబడిన ఆ స్త్రీల మాల అనగా స్త్రీలు అనే మాల దారముతో గుచ్చినది, మదించిన తుమ్మెదలతో కూడినది అయిన పుష్పమాల వలె ప్రకాశించెను. లతానాం మాధవే మాసి ఫుల్లానాం వాయుసేవనాత్ అన్యోన్యమాలాగ్రథితం సంసక్త కుసుమోచ్ఛయం వ్యతివేష్టిత సుస్కంధమన్యోన్య భ్రమరాకులం.
ఆసీద్వనమివోద్ధూతం స్త్రీవనం రావణస్య తత్. ఆ రావణుని స్త్రీల సముదాయము అనే ఆ వనము వసంత ఋతువునందు గాలి సోకుట చేత వికసించిన పుష్పములు గల లతల వనము వలె ఉండెను. ఆ స్త్రీ వనము పరస్పరము మాల వలె కట్టబడి ఉండెను. ఒకరు ధరించిన పుష్పములు మరి ఒకరి పుష్పములతో కలిసిపోయెను. ఒకరి భుజములతో మరి ఒకరి భుజములు చుట్టుకొని ఉండగా ఒండొరుల ముంగురులు కలిసిపోయెను. లతావనమునందు కూడా లతలన్నీ మాలగా అల్లుకొనిపోయి వాటి పుష్పములు కలిసిపోవును. లతలు చెట్ల మానులు అనగా స్కంధములకు చుట్టుకొనును. తుమ్మెదలు ఒక లత నుండి మరి ఒక దాని మీదకి తిరుగుచుండును. అందుచే స్త్రీవనము లతావనము వలె ఉండెను. ఉచితేష్వపి సువ్యక్తం నతాసాం యోషితాం తదా వివేక శక్య ఆధాతుం భూషణాంగాంబరస్రజాం. ఆ సమయమునందు ఆ స్త్రీల భూషణములు కాని, అవయవములు కాని, వస్త్రములు కాని, మాలలు కాని ఏవి ఎవరివో స్పష్టముగా చెప్పుటకు వారితో పరిచయము కలవారికి కూడా శక్యము కాకుండెను. రావణే సుఖ సంవిష్టే తాః స్త్రియో వివిధ ప్రభాః జ్వలంతః కాంచనా దీపాః ప్రైక్షంతా నిమిషా ఇవా. రావణుడు మేల్కొని ఉండగా ఎవ్వరునూ ఆ స్త్రీల వైపు కన్నెత్తి చూడజాలరు. అందుచేత ప్రజ్వలించుచున్న బంగారు దీపములు రావణుడు సుఖముగా నిద్రించుచున్న సమయమునందు అనేక విధములైన కాంతులు గల ఆ స్త్రీలను రెప్పపాటు కూడా వేయకుండా చూచుచున్నవా అన్నట్లు ఉండెను. రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాం చ యోషితః రాక్షసానాం చ యాః కన్యాస్తస్య కామవశం గతాః. రాజర్షుల స్త్రీలు, పితృదేవతల స్త్రీలు, దైత్యుల స్త్రీలు, గంధర్వుల స్త్రీలు, రాక్షస కన్యలు కామము చేతనే రావణునకు వశమైరి. యుద్ధ కామేన తాః సర్వా రావణేన హృతాః స్త్రియః సమదామదనేనైవ మోహితాః కాశ్చిదాగతాః. రావణుడు అనేక యుద్ధములు చేసి ఆ స్త్రీలనందరినీ జయించి తెచ్చెను. యవ్వనోన్మాదము కల కొందరు స్త్రీలు మాత్రము మన్మథ ప్రేరణ చేతనే రావణుని చేరిరి. నత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేన లబ్ధా నచాన్య కామాపి నచాన్య పూర్వా వినావరార్హం జనకాత్మజాం తాం. అత్యుత్తమురాలైన జానకి తప్ప పరాక్రమవంతుడైన ఆ రావణుడు బలాత్కారముగా తీసుకుని వచ్చిన స్త్రీ ఒక్కతే కూడా అక్కడ లేదు. అందరు స్త్రీలును ఆతని గుణములను పట్టి వచ్చిన వారే. మరొక పురుషుని యందు ప్రేమగల స్త్రీ గాని, పూర్వము ఒక పురుషునికి ప్రియురాలిగా ఉన్న స్త్రీ గాని అక్కడ లేదు. నచాకులీనా నచహీన రూపా నా దక్షిణానానుపచారయుక్తా భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయా. ఆ రావణుని భార్యలలో సత్కులమునందు జనించనిది కాని, సౌందర్యహీనురాలు గాని, నేర్పు లేనిది కాని, ఉపచారములు పొందనిది కాని, బుద్ధిహీనురాలు గాని, ప్రియుని మనస్సు ఆకర్షించనిది కాని ఒక్కతే కూడా లేకుండెను. బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షస రాజభార్యాః సుజాతమస్యేతి హి సాధు బుద్ధేః. రావణుని భార్యలైన ఆ స్త్రీలందరూ ఏ విధముగా ఈతనిపై ప్రేమానురాగములతో ఉన్నారో రాముని భార్య అయిన సీత కూడా ఆ విధముగానే ఈతని వశమైపోయినచో వీనికి మంచిది అని ఆ అంతఃపుర కాంతలను చూచిన వెంటనే మొట్టమొదటి బుద్ధిశాలి అయిన హనుమంతునకు ఆలోచన కలిగెను. వివరణ: సీత ఈ రావణునికి లొంగిపోయినచో ఈతనికి మంచిది అని హనుమంతుడు అనుకొనుట యుక్తము కాదు అని తలచి వ్యాఖ్యాతలు ఈ శ్లోకానికి ఎన్నో విధాల వ్యాఖ్యలు వ్రాసినారు. కాని
అవేవి అక్షరార్థానికి అనుగుణముగా లేవు. రావణుని అత్యద్భుతమైన ఐశ్వర్యమును చూడగానే హనుమంతుడు ఆశ్చర్యచకితుడై, ఈ స్త్రీలందరూ ఏ విధముగా రావణునికి వశమైపోయినారో సీత కూడా అట్లే వశమైపోయి ఉండవచ్చును అని అనుకొనుటలో దోషమేమీ లేదు. సీతను గూర్చి హనుమంతునకు అప్పటికి పూర్తిగా తెలియదు కదా. దేవగంధర్వాదుల స్త్రీలే లొంగిపోయినప్పుడు మనుష్య స్త్రీ మాట చెప్పవలెనా అనుభావము కలుగవచ్చును కదా. రాబోవు సర్గ చివరి కూడా మండోదరిని చూచి సీతయే అని అతడు మొదట భ్రాంతి పడినాడు కదా. ఇతర స్త్రీల వలె సీత కూడా ఈ రావణునికి వశమైపోయినచో నిజముగా ఇతడు అదృష్టవంతుడే. అప్పుడు రాముడు ఈతనిని సంహరించడు. అట్లు కానిచో వీనికి రాముని చేతిలో మరణము తప్పదు అని హనుమంతుని అభిప్రాయము. సీత రావణుని అంతఃపురములో ఇతర స్త్రీలతో కలిసి ఉండవచ్చుననే ఉద్దేశ్యముతోనే కదా హనుమంతుడు అంతఃపురములో అన్వేషించుచున్నాడు. హనుమంతుడు మొదట ఈ విధముగా అనుకొని ఏమైనా రావణుడు సీత విషయములో చేయకూడని పనియే చేసినాడు అని తరువాతి శ్లోకములో అనుకొనును. అలా అనుకొన్నప్పుడు కూడా తన మొదటి అభిప్రాయమును మార్చుకొన్నట్లు లేదు. ఈ సర్గలోనూ రాబోవు సర్గలోనూ కూడా సీత రావణాంతఃపురములో ఇతర స్త్రీలతో పాటు ఉండవచ్చును అనియే హనుమంతుడు అనుకొనుచున్నట్లు తోచును. పునశ్చ శోచింతయదార్త రూపః ధ్రువం విశిష్టా గుణతో హి సీత అథాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వరః కష్టమనార్య కర్మ. సీత గుణముల చేత చాలా ఉత్తమురాలు, సందేహము లేదు. అయినను మహాత్ముడైన ఈ రావణుడు ఈమె విషయమున చేయకూడని పని చేసినాడు. ఎంత కష్టము అని హనుమంతుడు చాలా దుఃఖించుచు మరల మనస్సులో అనుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే నవమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ